యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలయ్యా. స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి, నీ పక్షంగా నీ నిలబడి నీకు శ్రేష్టమైన అమూల్యమైన జీవం గల మాటలు పలుకుతుండగా అయా, నా నోరు నా నాలుక స్వాధీనం చేసుకుని నీ చేతిలో ఒక పాత్రగా నీ నోటి బొరుగా నన్ను వాడుకొని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటని చెప్పంటే, బైబిల్లోని 4 మొరలు. అనుకూల సమయమందు మొర ఆలకించడం అంటే ఏంటి చెప్దాం ఒకసారి. బైబిల్లోని 4 మొరలు, అనుకూల సమయమందు మొర ఆలకించడం అంటే ఏంటి? అదే కదా వాక్యంలో ఉంది. ఇప్పుడు ఏముంది వాక్యంలో? అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి. అసలు మొర అంటే ఏంటి? ఒక వ్యక్తి నిరాశ నిస్పృహతో నిండి ఉన్నప్పుడు హృదయం అంతా కూడా బాధతో నిండిపోతుంది. ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదనతో నిన్న హృదయంలో నుంచి ఒక మూలుగు వంటిది వస్తుంది. దాన్నే మొర అని చెప్పని అంటామండి. అంటే మన యొక్క దుఃఖము, మన యొక్క బాధ, మన యొక్క వేదన తెలియజేసేటువంటి మార్గాన్ని మొర అని చెప్పని పిలుస్తూ ఉంటాం. బైబిల్లో ఈ విధంగా తన బిడ్డలు దేవునికి మొరపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆది కాండం చూసుకుంటే కూడా ప్రభువు కూడా అనేక సార్లు మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు జవాబిస్తానని చెప్పినటువంటి సంఘటన కూడా ఉంది. ఇర్మియా గ్రంథంలో మనకి బాగా పరిచయమైన మాట ఇర్మియా గ్రంథము 33లో ప్రభు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియచేతును. అయితే మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం చూస్తే, అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి అంటే అనుకూల సమయం వచ్చే వరకు ప్రభు మన మొర ఆలకించడా? ఈ మాటలు చదువుతూ ఉంటే ఆలకించడని చెప్పిన జవాబు వస్తూ ఉంది. అయితే అదే యెషయా గారు ఇంకొంచెం ముందుకు వస్తే 65లో 65:24 చూస్తే 65 వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగానే నేను ఆలకించేదను. మొట్టమొదటి చదువుకున్న మాటకి ఈ మాటకి అర్థం గమనించారా? అక్కడేముందండి? అనుకూల సమయంలో నేను మీ మొర ఆలకిస్తాను. ఇక్కడేముంది? మీరు వేడుకొని చుండగానే నేను వేడుకోక మునిపే నేను మీకు ఉత్తరం ఇస్తాను. దానియేలు గ్రంథం మనం చూస్తే దానియేలు దేవునికి మోకరిళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏముంది అక్కడ వాక్యంలో? దానియేలు నువ్వు బహుప్రియుడు కనుక
నువ్వు విజ్ఞాపన చేయుచుండగానే, చూద్దాం వస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయును ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. విజ్ఞాపన చేయుటకు ఆరంభించినప్పుడే, ఇక విజ్ఞాపన అయిపోలే ఇంకా పూర్తిగా. విజ్ఞాపన చేయుటకు ఆరంభించినప్పుడే నీకు జవాబు ఇవ్వమని చెప్పని దేవుడు నన్ను పంపించాడు అని చెప్పి అంటాడు అక్కడ. వారు వేడుకునక మునిపే నేను వారికి ఉత్తరం ఇస్తాను. కానీ ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటి చెప్పంటే, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి. ఏంటి అసలు ఈ అనుకూల సమయంలో మొర ఆలకించడం అంటే ఏంటి అంటే, అనుకూల సమయం వరకు వచ్చే వరకు కొన్నిసార్లు మరి మన మొర ఆలకించడా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అనేక సార్లు మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ జవాబు రాదు. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ జవాబు రాదు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది, జవాబు రాదు. సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. అర్థం చేసుకోవాలండి. ప్రార్థన వినటం వేరు, జవాబు ఇవ్వటం వేరు. నువ్వు మోకరిల్లి దేవునికి ప్రార్థన చేసిన వెంటనే నీ మొర దేవుని వద్దకు చేరుతుంది, కానీ జవాబు ఇవ్వటం అనేది ఆయన చిత్తము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున జరుగుద్ది. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు జవాబు వస్తే దాని విలువ నీకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ఆ ఆశీర్వాదాలు వచ్చిన వెంటనే నువ్వు ఆశీర్వాదాలు పొందుకునే పరిపక్వత నీకు ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో దేవుడు నీ యొక్క మానసిక పరిస్థితి గమనించి తన యొక్క చిత్తము చొప్పున, తన ప్రణాళిక చొప్పున దేవుడు జవాబులు దయచేస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకూల సమయంలో మొర ఆలకించడం అంటే ఏంటి? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. బైబిల్లో 4 మొరలు ఉన్నాయండి. చాలామంది మొరలు పెట్టారు, కానీ ఈరోజు ప్రాముఖ్యంగా అందరిని ఉద్దేశించి ఒక మొర, జనుల యొక్క మొర, తన బిడ్డల యొక్క మొర మొట్టమొదటిగా చూసుకుందామండి. 4 మొరలు చెప్పే కదా. మొట్టమొదటిగా దేవుని ప్రజల యొక్క మొర. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24 వచనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. గమనించాలండి, చదువుకున్న వాక్య భాగాన్ని, వాక్య సందర్భాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. నిర్గమకాండం పూర్తిగా చదివిన వారికి ఈ విషయం, ఆదికాండము, నిర్గమకాండము, ఈ 2 గ్రంథాలు పూర్తిగా చదివిన వారికి ఈ మాటలు బాగా అర్థమవుతాయి. అనేక దినములు గడిచిన మీదట, అలాగున అనేక దినములు జరిగిన మీదట. ఎలాగున అనేక దినములు ఏమండి? ఎలాగున అనేక దినములండి? ఎంతకాలం ఉన్నారు? ఇక్కడ ఏముంది వాక్యం? అనేక దినములు ఉంది. దినములు కాదు అక్కడ, దినములు కాదు, నెలలు కాదు, సంవత్సరం కాదు, సంవత్సరాలు. ఎంతకాలము? 430 ఏళ్ల పాటు అక్కడ వారు బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారండి. అంటే 430 ఏళ్ల పాటు దేవుడు వారి ప్రార్థన ఆలకించలేదా? ప్రశ్న వేసుకోవాలి. తన బిడ్డలు మొరపెట్టుకొనుచుండగా వారు వేడుకొక మునిపే నేను వారికి
ఉత్తరం ఇస్తానని చెప్పాడు ప్రభు. మరి ఇశ్రాయేలీయులు దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు కదా, మరి వారి ప్రార్థన అంతకాలం పాటు దేవుడు ఎందుకని ఆలకించలేదు? దానికి అన్నిటికీ జవాబే ఈ అనుకూల సమయం అని చెప్పి నేను జవాబు వస్తుంది. ఎందుకని 430 ఏళ్ల పాటు ప్రభు ఇశ్రాయేలీయులకి జవాబు ఇవ్వలేకపోయాడు? జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక 3 కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటి కారణం ఏంటని చెప్పానంటే, దేవుని యొక్క న్యాయ తీర్పు. రాసుకునే వాళ్ళు జాగ్రత్త రాసుకోవచ్చు. అమోరీయుల అక్రమం ఇంకా పూర్తి కాకపోవడం చేత, అమోరీయుల యొక్క పాపము పండకపోవడం చేత ఇది మొట్టమొదటి కారణం అండి. ఏం చెప్పానండి? మొట్టమొదటి కారణం ఏం చెప్పాను? దేవుని యొక్క న్యాయ తీర్పు. అందులోనే అమోరీయుల పాపము పండకపోవడం చేత ఆలస్యం చేశాడు. మొట్టమొదటిగా ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం చదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదనని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పెను. పేరు మారలేదు ఇంకా అప్పటికి అబ్రామే. ఇంకా 75 ఏళ్ళ నాడు అబ్రాము దేవుని యొక్క మాట పట్టుకుని తన యొక్క దేశాన్ని వదిలి, తండ్రిని వదిలి, బంధువుల్ని వదిలి దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళాడు. కానీ రోజులు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, కానీ అబ్రాహాముకి ఇంకా పిల్లలు కలగలేదండి. అబ్రాహాము దుఃఖపడతా ఉన్నాడు. ప్రభువా, నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏంటి? నాకు సంపద ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, బంగారం ఇచ్చావు, దాసదాసీలను ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ నాకు పిల్లలు లేరు కదా అని చెప్పి దుఃఖపడతా ఉంటే ప్రభువు చెప్తున్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, వాగ్దాన దేశాన్ని మీకు కానుకగా ఇస్తానని చెప్పాను. అయితే నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. 4వ తరం అంటే కొడుకు, వాళ్ళ కొడుకులు, మళ్ళా కొడుకులు, మళ్ళా కొడుకులు. 4వ తరం వారు ఇక్కడ నివాసం ఉంటారు అని చెప్పని ప్రభు అక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం జాగ్రత్తగా చూస్తేనండి, మనకి 13వ వచనం చూస్తే, అదే అధ్యాయం 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 16వ వచనం, అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పెను. చాలా అద్భుతమైన మాటలండి మాటలు. మనం జాగ్రత్తగా చరిత్రను గమనిస్తే, అబ్రహాముకి ఇస్సాకు జన్మించడము, ఇస్సాకుకి యాకోబు ఏశావు జన్మించడము, యాకోబుకి 12 మంది కుమారులు జన్మించడము, ఆ 12 మంది కుమారులు ఒకడైనటువంటి యోసేపుని అన్నయ్యలు అన్యాయంగా ఐగుప్తుకి అమ్మివేయటము, యోసేపు ఐగుప్తులో ఉండగానే కొంతకాలం తర్వాత యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి కావటము, ఆ తర్వాత కొంతకాలానికి ఐగుప్తులో కరువు రావటము, ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు తన యొక్క అన్నయ్యలు అక్కడికి ఆహారం కోసం రావటము, యోసేపు వారిని చూసి ఏమండి తండ్రిని తీసుకురమ్మని చెప్పటం, అలా కొంతమంది తండ్రి సహోదరులు అందరూ కలిసి ఐగుప్తుకు రావటం, అలా ఐగుప్తులో అక్కడే ఇంకా సెటిల్ అయిపోయారు వాళ్ళు అక్కడ. ఆ తర్వాత ఆ రాజు చనిపోయిన తర్వాత వారు బానిసత్వంలో మగ్గటం ప్రారంభించారు. చరిత్ర మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. గమనించాలండి, ప్రభువు చెప్పాడు, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు
కానుకగా ఇస్తానని చెప్పాడు. అయితే ఆ దేశాన్ని వారికి కానుకగా ఇవ్వక ముందే అక్కడ అమోరీలు అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, హివ్వీలు అనే జాతులు అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. వారు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి పాపంలో జీవించేవారు, నరబలులు ఇచ్చేవారు. అయితే అక్కడ వాక్యం చూస్తే అమోరీల అక్రమం ఇంకను సంపూర్తి కాలేదు కనుక, అంటే దేవుడు ఎంత మంచివాడని చెప్పానంటే పాపులకు కూడా మారు మనసు పొందే అవకాశం ఇస్తాడండి. ఎంతకాలం అవకాశం ఇచ్చాడమ్మా? 400 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చాడు వారికి. వారు మారు మనసు పొందుకుంటారేమో, పశ్చాత్తాపడి వారు తమ దేవుడు యెహోవా అని చెప్పి తెలుసుకుంటారేమో అని చెప్పని 400 ఏళ్ల పాటు ప్రభువు ఎదురు చూశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాధారణంగా మానవులుగా మనం ఏం చేస్తామని చెప్పంటే, మనకి ఎవరి మీద కోపం ఉంటే ఏమండి వాడు నాశనం కావాలి, వాడికి అట్ట కావాలి ఇట్ట కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన వేరండి. మానవులుగా మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరండి. దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని కాంతి ఉదయింపచేసి తన వర్షాన్ని ఇస్తున్నాడని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందండి. అందరికీ కూడా ప్రభు మేలు చేయాలని చెప్పని, పాపిష్టి జనాంగం కూడా మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడాలని చెప్పని, రక్షణ పొందుకోవాలని చెప్పని ప్రభు ఆశపడుతూ ఉంటాడు. హెచ్కేల్లో ఒక మాట ఏంటని చెప్పానంటే, దుష్టులు మరణం నొందడం వలన నాకేమైనా సంతోషం కలుగునా, వారు కూడా మారు మనసు పొందుకోవాలి కదా అని చెప్పిన ప్రభు ఆశిస్తూ ఉన్నాడండి. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక 400 ఏళ్ల పాటు ప్రభు ఎదురు చూశాడు. మరి 30 ఏళ్ళు ఎంతకాలం ఉన్నారు ఇశ్రాయేలీలు? 430 ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గారు. మరి 400 ఏళ్ళు అయిపోయినాయి, మరి 30 ఏళ్ల పరిస్థితి ఏంటి? 30 ఏళ్ల కాలము మోషేని ఒక నాయకునిగా తయారు చేయడానికి ప్రభు అంత సమయం తీసుకున్నాడండి. ఐగుప్తు నుంచి మోషే పారిపోయి ఆ మిద్యాను అరణ్యానికి చేరాడు. ఆ మిద్యాను అరణ్యంలో యాజకుడు రఘుయేలు దగ్గర నివాసం ఉంటూ ఉన్నాడు. ఆ రఘుయేలు యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె సిప్పోరాని వివాహం చేసుకున్నాడు. వారికి అనేకమైనటువంటి గొర్రెలు ఉండటం వల్ల గొర్రెల మందను మేపుతా ఒక గొర్రెల కాపరిగా అతను తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. ఆ గొర్రెల కాపరిగా మోషే ఉండగా గొర్రెల్ని ఏ విధంగా మేపాలి, మొండి గొర్రెల్ని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలి, ప్రభు తర్ఫీదు ఇవ్వటం ప్రారంభించాడు మోషేకి. తనలో ఒక ఆవేశం ఉంది, ఒక పౌరుషం ఉంది. ఆ యొక్క పౌరుషాన్ని తీసివేసి ఒక గొప్ప సాత్వికునిగా మోషేను తయారు చేశాడు. కాబట్టి లక్షలాది మంది ఇశ్రాయేలీల్ని మోషే నడిపించగలిగాడు. మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు అని చెప్పని, నమ్మకమైన వాడని చెప్పని, ఈ భూమి మీద ఉన్న వారిలో మోషే వంటి సాత్వికుడు ఎవరు లేరని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ 30 ఏండ్ల కాలం అక్కడ ప్రభువు సమయం తీసుకున్నాడు. 400 ఏళ్ళు 30 ఏళ్ళ పాటు. అదిగో అందుకే ప్రభువు అనుకూల సమయం వచ్చే వరకు ఎదురు చూశాడండి. ఇది మొట్టమొదటి కారణమైతే, రెండవ కారణం ఏంటని చెప్పానంటే, ఒక చిన్న కుటుంబాన్ని ఒక పెద్ద జనాంగంగా మార్చాలి. ఐగుప్తుకి మనకి యాకోబు యొక్క సహోదరులు ఏమండి, వారి యొక్క కుటుంబీకులు ఎంతమంది వచ్చారు అక్కడికి? 70 మంది వచ్చారండి. కేవలం 70 మంది మాత్రమే వచ్చారు అప్పుడు. మరి ఆ 70 మందిని కనానుకు పంపిస్తే ఆ కనానీయుల్ని తరిమేయటం వారికి సాధ్యం కాదు. కాబట్టి ప్రభువు ఐగుప్తులో గోషెన్ అనేటువంటి ప్రాంతంలో వారిని నివాసం ఉంచాడు. గోషెన్ అంటే సారవంతమైన ప్రాంతం. ఆ సారవంతమైన ప్రాంతంలో వారు నివాసం ఉంటా నెమ్మదిగా ఆ 430 ఏళ్ల కాలంలో 20 లక్షల నుంచి 30 లక్షల దాకా వారు అభివృద్ధి పొందారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటో గమనించాలి. ఆ 20-30 లక్షల మంది జనాభా, వారిలోంచి గొప్ప గొప్ప వీరులు బయలుదేరారు.
కనానీయులను అక్కడి నుంచి తరిమేయాలని చెప్పంటే ఇదిగో ఇప్పుడు సాధ్యమైంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటని చెప్పంటే ఐగుప్తు దేవుళ్ళపై దేవుని సర్వాధికారం నిరూపించబడాలి. దానికి ఒక సమయం కావాలి. ఆనాడు ఐగుప్తు అని చెప్పనంటే నెంబర్ 1 దేశంగా ఉండేది. తెలివితేటల్లో కానీ, జ్ఞానంలో కానీ, సైన్యంలో కానీ ఐగుప్తు అప్పుడు ప్రధానమైన దేశంగా ఉండేది. ఆనాడు ఐగుప్తులో ప్రధానంగా వారు ప్రకృతి శక్తుల్ని ఆరాధించేటువంటి వారు. సూర్యుడిని, చంద్రుణ్ణి దేవుళ్ళుగా, దేవతలుగా చేసుకుని, జంతువుల్ని దేవుళ్ళుగా చేసుకుని వారు ఆరాధించేవారు. అయితే యెహోవా దేవుడు నిజమైనటువంటి దేవుడు అని వారికి తెలియజెప్పాలి. ప్రభువు ఒక సమయం కోసం ఎదురు చూశాడు. ఐగుప్తులో వచ్చిన తెగుళ్ళు అవే 10 తెగుళ్ళు. ఆ 10 తెగుళ్ళు ఒక శిక్ష కాదండి. అదేంటని చెప్పంటే వారు పూజించేటువంటి దేవుళ్ళు నిజమైనటువంటి దేవుళ్ళు కాదని తెలియజెప్పాడు ప్రభు. ఐగుప్తీయులు నైలు నదిని దేవతగా భావించేటువంటి వారు. కానీ ప్రభు ఆ నీటిని రక్తంగా మార్చడం ద్వారా అది దేవత కాదు, దానిపైన సర్వాధికారం దేవునికే ఉందని చెప్పని నిరూపించాడు. అలాగే ఐగుప్తీయులు సూర్యుడిని ఒక దేవుడిగా కొలిచేటువంటి వారు. కానీ ఒకనొక సందర్భంలో ఐగుప్తులో 3 రోజుల పాటు కటిక చీకటండి. ఒకరినొకరు కనుగొనలేకపోయారు. కానీ గోషేను ప్రాంతంలో, ఇశ్రాయేలు నివాసం ఉండే ప్రాంతంలో మాత్రం చక్కగా వెలుగుంది. ఆ 3 దినాలు ఇక్కడ కటిక చీకటి, అక్కడేమో వెలుగు. తద్వారా మీరు పూజించేటువంటి సూర్యుడు దేవుడు కాదు, యెహోవా దేవుడు నిజమైనటువంటి దేవుడు అని చెప్పని వారికి తెలియజెప్పాడు. అలా ఆ 10 తెగుళ్ళ ద్వారా తన యొక్క శక్తి ఏంటో ఐగుప్తులకు తెలియజెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటం ద్వారా లక్షలాది మంది ఇశ్రాయేలీయుల్ని పొడి నేలపై ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు నడిపించాడు. వారిని తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తు సైన్యము మధ్యలోకి రాగానే ఆ యొక్క 2 పాయలటువంటి సముద్రం మళ్ళా ఏకమైపోయిందండి. ఆ సముద్రంలో ఐగుప్తు సైన్యం అంతా కూడా ఒక్కడు కూడా బతకలేదు, అందరూ చనిపోయారు. ఆ సంఘటన ప్రపంచంలో అన్ని దేశాలకు తెలిసింది. భయపడిపోయారండి. ఇశ్రాయేలు దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు అని చెప్పని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ఎర్ర సముద్రం దాటిన తర్వాత మనకు మోషే రాసినటువంటి కీర్తన చూస్తే నిర్గమకాండం 15వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుతురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, భయము, అధిక భయము వారికి కలుగును. అదండి, అందరూ కూడా చుట్టుపక్కల అన్ని దేశాల ప్రజలు భయపడిపోయారండి. అందుకే మనకి యెహోషువ గ్రంథంలో ఆ రాహాబు అనే వేశ్య ఒక మాట అంటది. ఏమంటుందని చెప్పానంటే, మీ దేవుడని యెహోవాను చూసి మా గుండెలు కరిగిపోయాయంటది. గుర్తుందా ఆ మాటలు ఎవరికన్నా? చూద్దాం వస్తారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే, మీదట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రం ఉండదు. ఇదిగో ఈ మాటలండి. అంటే ఆ సంఘటనలు విన్నటువంటి అన్ని దేశాల ప్రజలకి దేవుడు అని చెప్పారంటే, యెహోవా దేవుడు అని చెప్పారంటే భయం వేసిందండి. అదిగో ఈ 3 కారణాలండి. ఏం కారణాలండి? మొట్టమొదటి కారణం ఏంటండి? మొట్టమొదటి కారణం ఏంటి? దేవుని యొక్క న్యాయ తీర్పు, అంటే అమోరీల అక్రమం, పాపం పండకపోవడం చేత. రెండవ కారణం ఏంటండి? ఒక చిన్న కుటుంబాన్ని పెద్ద జనాంగంగా మార్చడానికి. మూడవ కారణము ఐగుప్తు దేవుళ్ళ విగ్రహాలే కానీ ఐగుప్తు దేవుళ్ళ యొక్క శక్తి
ఉపయోగం లేదు, వారు దేవుళ్ళు కాదు, వారు పూజించే దేవుళ్ళు నిజమైనటువంటి దేవుళ్ళు కాదని నిరూపించడానికి 3 కారణాల వల్ల ప్రభువు 430 ఏళ్ల పాటు ఆలస్యం చేసి అనుకూల సమయంలో వారి యొక్క మొర ఆలకించి మోషేను అహరోనును ఐగుప్తుకి నడిపించి ఇశ్రాయేలీయులను అక్కడి నుంచి విడిపించాడండి. ఇది అనుకూల సమయం అంటే. ఈరోజు మనం కూడా మన యొక్క సమస్యలు బట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించలేదని కాదు, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కానీ తన యొక్క చిత్తము చొప్పున, తన ప్రణాళిక చొప్పున సరైన సమయంలో మనకు జవాబిస్తూ ఉంటాడండి. ఇది మొట్టమొదటిగా జనులు పెట్టిన మొర. రెండవదిగా ఏంటని చెప్పానంటే రక్తం పెట్టిన మొర. రెండవదిగా రక్తం పెట్టిన మొర అండి. రక్తం కూడా మొర పెట్టద్దట. గమనించాలండి, ఏ దోషం చేయనటువంటి వారు, అన్యాయం చేయనటువంటి వారు చంపబడినప్పుడు వారు చిందించేటువంటి రక్తము దేవుని న్యాయసింహాసనం వద్దకు వెళ్ళి మొరపెడతాడు న్యాయం కోసం. దేవా న్యాయం చేయనైనా అని చెప్పని. రక్తం పెట్టే మొర చాలా ప్రాముఖ్యమైందండి. బైబిల్లో ఒక 3 సంఘటనలు, చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు రక్తం పెట్టిన మొర చూసుకుంటే, మొట్టమొదటిగా హేబేలు యొక్క రక్తం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలండి, మనకందరికీ ఈ సంఘటన బాగా తెలుసు. కయీను తన యొక్క బలి దేవుడు అంగీకరించలేదని చెప్పని అసూయతో రగిలిపోయి హేబేలు మీద పడి, తమ్ముడని హేబేలు మీద పడి అన్యాయంగా చంపేస్తాడు. హేబేలు ఎటువంటి అన్యాయం చేయలేదు అన్నయ్యకి, కానీ హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది, నా అర్పణ అంగీకరించబడలేదు. కయీను అసూయపడ్డాడు. అందుకే అసూయ చాలా భయంకరమైనటువంటి పాపం అండి. అసూయ ఒకరి యొక్క హృదయంలో మంట పుట్టి చేస్తుంది, ఎముకల్ని దహించి వేస్తుంది అసూయ. గమనించాలండి, నాకే ఎందుకు ఇలా జరిగింది, వాడికి ఎందుకు జరగలేదు, అసూయ అది. ప్రభువా ఈ విధంగా నాకు ఎందుకైంది ప్రభువా, అడుగు దేవుణ్ణి, తప్పులేదు. కానీ వాడికి ఎందుకు జరగలేదు, దాన్ని మనం అసూయ అని చెప్పని అంటామండి. అసూయ చాలా భయంకరమైంది, దేవునికి అసహ్యం. కయీను ఆ అసూయతోటి హేబేలు మీద పడి చంపేశాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు కయీనుకి. కయీను వద్దకు వచ్చి అంటాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడని చెప్పానంటే, నేనేమన్నా వాడికి కావాలన్నా అని చెప్పని దేవుడికి రివర్స్లో జవాబిస్తాడు. దేవుడు తక్షణమే కయీనును శపించాడు. ఏమని శపించాడు? నువ్వు సేద్యం చేస్తావు కానీ భూమి పంట ఇవ్వదు నీకు, నువ్వు దేశదిమ్మరవైపోతావు అని చెప్పని శపించాడు. కయీను ఆ క్షణం నుంచి దేశదిమ్మరుగా అయిపోయాడు. తక్షణమే జవాబండి, తక్షణమే తీర్పు. ఇది హేబేలు యొక్క రక్తం. రెండవదిగా నాబోతు రక్తం అండి. మొదటి రాజులు 21వ అధ్యాయము 19వ వచనం. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చాలా భయంకరమైన సంఘటన అండి. సంఘటన ఆనాటి కాలంలో ఆహాబు అని చెప్పిన ఒక రాజు ఇశ్రాయేల్ని పరిపాలన చేసేటువంటి వాడు. అయితే అతనికి ఒక భార్య ఉండేది, అతని పేరు యెజెబెలు.
యెజబెలు భయంకరమైనటువంటి బయలు దేవత ఆరాధికురాలు. దేశంలో యెహోవా ప్రవక్తలు ఉండకూడదని చెప్పని అందరినీ కూడా చంపి చేయడం ప్రారంభించింది. ఈ అహాబు రాజ ఆస్థానం పక్కనే భక్తుడు నాబోతు ద్రాక్ష తోట ఉండేది. ఆ ద్రాక్ష తోటను ఎలాగైనా సరే వశం చేసుకోవాలని చెప్పని అహాబు మనసు పడతాడు. అహాబు వెళ్ళి అడుగుతాడు. అహాబు ఎవరండి? ఇశ్రాయేలుకి రాజు. ఆ రాజు దేశానికి రాజు. కానీ ఆ దేశానికి రాజు తన ఇంటి పక్కన ఒక చిన్న ఎకరం ఉంటుందేమో బహుశా. ఆ ద్రాక్ష తోట చూసి మనసపడ్డాడు. పోయి అడుగుతాడు నాబోతుని, నాకు ఈ ద్రాక్ష తోట కావాలని చెప్పని. నాబోతు చెప్తాడు, ఇది మా తాత ముత్తాతల ఆస్తి కాబట్టి నేను దీన్ని ఇవ్వలేను అని చెప్తాడు. యెజబెలు సంగతి తెలుసుకుంటుంది. తెలుసుకుని అన్యాయంగా కుట్ర చేసి 2 దొంగ సాక్షుల్ని రప్పించి రాజద్రోహం నేరం మోపి రాళ్లతో కొట్టి చంపించేస్తుంది. అన్యాయంగా భక్తుడు నాబోతు చనిపోతాడు. దేవుడు దీన్ని చూసి సహించలేకపోయాడు. ఆమె అనుకుంది, నేను రాణిని కదా, నన్ను ఎవరు ఏం చేస్తారని చెప్పి అనుకుంది. కానీ దేవుడు సహించలేకపోయాడు. ఏలియా ప్రవక్తను పంపిస్తాడు. ఏలియా ప్రవక్త వచ్చి ప్రవశిస్తాడు. ఏ స్థలం ముందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో అదే స్థలంలో కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయండి. దేవుని యొక్క వాక్యము ఒక్క పొల్లు కానీ అక్షరం కానీ తప్పిపోదు. కొంతకాలం తర్వాత అహాబు చనిపోతాడు. అహాబు చనిపోయిన తర్వాత అహాబు యొక్క రక్తాన్ని వచ్చి కుక్కలు నాకుతాయి. యెజబెలు పరిస్థితి మరీ భయంకరం. యోహు అనేటువంటి ఒక రాజు పరిపాలన చేసేటువంటి కాలంలో యెజబెలు పైన మేడ మీద నుంచి చూస్తూ ఉంటుంది. ఆమె పరిచారకులే యెజబెలుని పైనుంచి కిందకు తోసేస్తారు. అలా కిందకు తోసినప్పుడు చనిపోద్దామే యెజబెలు. కుక్కలు వచ్చి యెజబెలుని పీక్కు తింటాయి, అంటే ఖండాలుగా పీక్కు తింటాయి. ఆ మాటలు చూద్దాం ఒకసారి. 2 రాజులు 9వ అధ్యాయము 35, 36, 37 చూద్దామండి. వారు దానిని అని చెప్పినట్టు యెజబెలుని వారు దానిని పాతి పెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములు అరచేతులు తప్ప మరి ఏమీ కనపడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజబెలు అని ఎవరును గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున్న పెంట వలె ఉండును అని తన సేవకుడుకు తిష్పీడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదండి. ఏ స్థలం ముందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో అదే స్థలంలో కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి. నాకటంగా అది భయంకరంగా తినేసినాయి అంతే. ఏమున్నాడు అక్కడ? కపాలము, పాదములు, అరచేతులు మాత్రమే మిగిలినాడు, అంతే, ఇంకేం మిగలలేదు. అంటే ఎంత కుక్క చావు అంటాం కదా, ఇది అంత భయంకరమైనటువంటి చావు అన్నమాట. నిర్దోషి రక్తాన్ని అన్యాయంగా చెందించడం వల్ల యెజబెలుకు శిక్ష. రక్తం పెట్టినటువంటి మొర దేవుడు ఎలా ఆలకిస్తాడు, ఎలా జవాబిస్తాడు? 3వదిగా జకర్యా రక్తం అండి. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 21, 22. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించెను. అతడు చనిపోయినప్పుడు
యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. జాగ్రత్తగా వినాలండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఆహాబు యెజెబెల్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ ఆహాబుకు ఒక కుమార్తె ఉండేది, ఆమె పేరు అతల్య. తండ్రి దుర్మార్గుడు అని చెప్పంటే కుమార్తె ఇంకా దుర్మార్గురాలు. ఏం పేరు? ఆమె పేరు అతల్య. దేశంలో ఎవరు కూడా యూదా రాజులు, యూదా వంశం ఉండకూడదు అని చెప్పినటువంటి ఒక సంకల్పంతో, అంటే దేవుని యొక్క చిత్తం నెరవేరకూడదు, ఎందుకంటే యూదా గోత్రంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాలి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. కానీ సాతాను యొక్క ఆలోచన ఏంటని చెప్పానంటే యూదా గోత్రమే ఉండకూడదని చెప్పని. ఇదిగో ఈ అతల్య యూదా రాజులు ఎవరు కూడా బతికి ఉండకూడదని చెప్పని అందరిని చంపేయడం ప్రారంభించింది. అదిగో ఆ సమయంలో యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు అంటే ఒక పాస్టర్ గారు యోవాషు అనేటువంటి ఒక చిన్న బాలుణ్ణి రక్షిస్తాడు. రక్షించి జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి 7 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతన్ని రాజుగా సింహాసనం మీద కూర్చోబెడతారు. పెద్దలతోటి అందరితోటి విచారణ చేసి యూదా వంశంలో ఆ యొక్క యోవాషుని రాజుగా కూర్చోబెడతారు. యెహోయాదా బతుకున్నంత కాలం కూడా ఈ యోవాషు జాగ్రత్తగా పరిపాలన చేస్తూ యెహోవాను అనుసరిస్తూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అందరినీ క్రమంగా నడిపించడం ప్రారంభించాడు. అయితే ఆ యెహోయాదా చనిపోయిన వెంటనే తిరిగి మళ్ళా యోవాషు తిరిగి మళ్ళా తన పాత జీవితానికి వెళ్ళటం ప్రారంభించాడు. ఆనాడు దేశంలో అషేరా అనేటువంటి దేవుణ్ణి పూజించేటువంటి వారు. ఆ యాజకుడు చనిపోయిన వెంటనే తిరిగి మళ్ళా యోవాషు మళ్ళా పాత జీవితం వైపు మళ్ళటం మొదలుపెట్టాడు. తిరిగి మళ్ళా అన్య దేవతారాధన చేయటము, విగ్రహారాధన చేయటము, మళ్ళా పాపిష్టి జీవితం వైపు మళ్ళాడండి. అదిగో ఆ సమయంలో యెహోయాదా యొక్క కుమారుడు జకర్యా మీదకి దేవుని యొక్క ఆత్మ బలంగా దిగి వచ్చింది. దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చి అప్పుడు జకర్యా చెప్తాడు, 24వ అధ్యాయము 20వ వచనం చూస్తే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని ఆ మాట చెప్పగానే ఈ రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందండి. ఎదురుగా ఉన్నది యెహోయాదా కుమారుడు జకర్యా. నేను ఈనాడు ఈ స్థితికి రావడానికి కారణము యెహోయాదానే కదా, అతని కుమారుడు జకర్యా కదా అక్కడ ఎదురుగా ఉంది అని చెప్పిన విషయం మర్చిపోతాడు. మర్చిపోయి వాడిని రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేయగానే దేవుని మందిరపు ఆవరణలోనే జకర్యాని రాళ్లతో కొట్టి చంపేస్తారు. జకర్యా చనిపోతాడండి. చనిపోయేటప్పుడు యెహోవా దీనిని దృష్టించి విచారణ చేస్తాడని చెప్పని పలుకుతాడు. కొద్ది కాలంలోనే సిరియా సైన్యము దేశం మీదకి దండెత్తి రావటం, ఏదో చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా మొత్తంగా డబ్బులు అంతా బంగారం ఇచ్చి మొత్తానికి ఆ సైన్యాన్ని పంపించేస్తాడు యెహోయాదా. కానీ కొద్ది కాలంలోనే మంచాన పడతాడు. యోవాషు సైనికులు కుట్ర చేసి వాడు మంచం మీద నుంచి దిక్కుండానే మంచం మీదనే వాడిని చంపేస్తారు. జకర్యా రక్తము. యేసు ప్రభు ఈ విషయాన్ని తన పరిచర్య కాలంలో ప్రస్తావించాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ మాట ప్రస్తావించాడండి. మత్తయి సువార్త 23:35. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడుకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన
నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య జకర్యా యొక్క రక్తము చిందించబడిందటండి. నిర్దోషుల యొక్క రక్తము చిందించబడినప్పుడు దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు, రక్తం పెట్టిన మొరను దేవుడు ఏ విధంగా ఆలకిస్తాడు గమనించాలండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో ఇదిగో స్పష్టంగా వ్రాయబడిందండి. మొట్టమొదటిగా జనులు పెట్టిన మొర, రెండవదిగా రక్తం పెట్టినటువంటి మొర, మూడవదిగా పాపం పెట్టిన మొర, పాపము పెట్టిన మొర. అయితే దాని గురించి మాట్లాడుకునే ముందు ఈ రాజు యోవాషు యొక్క జీవితం మనకు ఎటువంటి పాఠం నేర్పిస్తూ ఉంది? రెండు పాఠాలు మనకు నేర్పిస్తూ ఉందండి. మొట్టమొదటిగా ఏంటని చెప్పంటే, మన జీవితంలో కూడా మంచి మంచి ఉపదేశకులు, మార్గదర్శకులు తప్పకుండా ఉండాలి. నీకంటే పెద్దవారు నీకేదైనా మంచి మాటలు చెప్తూ ఉంటే ఆ యొక్క మాటలో ఉన్నటువంటి మంచితనం నువ్వు గ్రహించాలి, నీ జీవితం సరిదిద్దుకోవాలి. వీడేంటి నాకు చెప్పేది అని చెప్పి అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు చిన్నవారు నీకు సలహాలు ఇవ్వచ్చు. నువ్వు వెళ్ళే మార్గం మంచి మార్గం కాదన్నా సలహాలు ఇవ్వచ్చు. అటువంటప్పుడు నువ్వేంటి నాకు చెప్పేదని చెప్పనే మాట మనం పలకూడదు. ఎందుకని చెప్పారంటే క్రైస్తవ జీవితంలో సహవాసం చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ సహవాస క్రమంలో ఏంటని చెప్పానంటే దుఃఖంలో ఉన్న వారిని ఆదరించడం, ఓదార్చడం, కానీ తప్పు చేసిన వారిని సరిదిద్దడం. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నావు, ఇదిగో ఈ మార్గం నువ్వు వెళ్ళే మార్గం సరైన మార్గం కాదు, ఇదిగో ఇది మంచి మార్గం అని చెప్పని సహవాసంలో ఒకరికొకరు సరిదిద్దుకోవాలి. అలాగే దుఃఖంలో ఎవరైనా ఉంటే, కష్టంలో ఉంటే వెళ్ళి వారిని ఆదరించాలి, ఓదార్పు మాటలు చెప్పాలి, కలిసి ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవ జీవితంలో సహవాసం మనకు నేర్పేటువంటి క్రమం. యోవాషు జీవితంలో యెహోయాదా ఒక మంచి మార్గదర్శి, చక్కని మాటలు చెప్పాడు, సరైన మార్గంలో యోవాషు నడిపించాడు. అయితే యాజకుడు చనిపోయిన తర్వాత అతడు మార్గం మరలిపోయిందండి. అదే విషయం చెప్తున్నాను. ఒకరి యొక్క విశ్వాసము వేరొకరి విశ్వాసం పైన ఆధారపడి ఉండకూడదు. మళ్ళీ ఒకసారి, ఒకరి యొక్క విశ్వాసము వేరొకరి విశ్వాసం పైన ఆధారపడి ఉండకూడదు. దాని అర్థం ఏంటని చెప్పానంటే గమనించాలి. నిన్ను ఒక సేవకుడు లేకపోతే సేవకురాలు రక్షణలోకి తీసుకురావచ్చు. నువ్వు ఒక సేవకుడిని ఆదర్శంగా తీసుకుని నువ్వు క్రైస్తవత్వంలోకి వచ్చి ఉండొచ్చు. అయితే ఆయన విశ్వాసం ఆయనదే, నీ విశ్వాసం నీదే. ఆయన సిలువ ఆయనదే, నీ సిలువ నీదే. ఆయన సిలువ ఆయన మోస్తాడు, నీ సిలువ నువ్వు మోయాల్సిందే. వ్యక్తిగతంగా నువ్వు క్రీస్తును తెలుసుకోవాలి, నువ్వు ఆయనకి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దేవునితో నువ్వు మాట్లాడాలి. నీ విశ్వాసం నీదే. ఇక్కడ యోవాషు యెహోయాదా బతుకున్నంత కాలం కూడా మంచి మార్గంలో నడిచాడు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో మార్గం తప్పిపోయిందండి. అంటే ఇతనికి ప్రత్యేకమైనటువంటి విశ్వాసం లేదు దేవుని పైన. ఆయన చెప్పాడు, ఆయన నడిచాడు అంతే. ఈరోజు చాలామంది కొంతమంది సేవకులు అనుసరిస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తే అదే, అది తప్పు. నీ విశ్వాసం నీదే. దేవుని సన్నిధిలో నువ్వు ప్రత్యేకించి నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయాలి, గోజాడాలి, సిలువ నువ్వు మోయాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు క్రీస్తును వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకుంటావు. విశ్వాసం అంటే ఏంటో తెలుసుకుంటావు నువ్వు. యెహోయాదా బతుకున్నంతకాలం కూడా మంచి మార్గంలో నడిచాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఫలితము మరణించాడు దారుణంగా. రెండు పాఠాలు మనం నేర్చుకోవచ్చండి. రెండు మొరలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా జనుల యొక్క మొర, రెండవదిగా రక్తం పెట్టిన మొర, మూడవదిగా పాపం పెట్టేటువంటి మొర.
పాపపు మొర. ఈరోజు మనుషులు భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నారండి. అనుకుంటారు చాలామంది ఏంటని చెప్పానంటే, మేము చేసేటువంటి తప్పులు పాపాలు ఎవరు చూడట్లేదు కదా, మూడో వ్యక్తి తెలియకుండా మేము పాపం చేస్తూ ఉన్నాము, మా పాపాలు ఎవరికి తెలియట్లేదు కదా, చాలా తెలివిగా మేము పాపం చేస్తూ ఉన్నాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పాపము ఒక స్థాయికి చేరిన తర్వాత ఆ పాపం వెళ్ళి దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుతాడు న్యాయం కోసం. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునను. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. అబ్రహాము లోతు విడిపోయే క్రమంలో అబ్రహాము లోతుతో చెప్తాడు, నాయనా దేశమంతా కూడా నీ ఎదుట ఉంది కదా, నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమర వైపు వెళ్తాను, నువ్వు పడమర వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను, నీ ఇష్టం, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తాను, నీ ఇష్టం అని చెప్పి నేను లోతుకి ఛాన్స్ ఇచ్చాడు. లోతు ఆ యొక్క యోర్దాను తీర ప్రాంతం అంతా కూడా చూచి ఎలా ఉంది, అది యెహోవా తోట వలె ఉందట. యెహోవా తోటలు పచ్చగా కలకలాడుతూ ఉంటే నాకు ఆ ప్రాంతం కావాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళిపోయేంత తెలిసింది అది ఎంత సాలెగూడు. ఆడికి వెళ్ళాడు, సాలెగూడులో చిక్కుకుపోయాడు. సొదొమ గొమొర్రా భయంకరమైన పాపాలండి, లైంగిక పాపాలు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. ఆ యొక్క పాపము పేటరేగిపోయిందటండి. అంత భయంకరమైన పాపం చూసి పాపం వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకుందట న్యాయం కోసం. దేవుడు అది విని సొదొమ గొమొర్రా అంత భయంకరంగా పాపం చేసింది, అంత భయంకరంగా ఉందా అని చెప్పని దేవుడే స్వయంగా చూడటానికి వచ్చాడట. అయితే ఆ లోతు కుటుంబం వద్దకి ఆ రోజు సాయంకాలం ఇద్దరు మనుషులు లోతు వద్దకు వెళ్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని చెప్పానంటే, ఆ చుట్టుపక్కల పిల్ల పెద్ద వృద్ధులందరూ కూడా వచ్చి ఏమన్నారండి, నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ వారు, మేము వారిని ఈ రాత్రి కూడాలి, వాళ్ళతో పాపం చేయాలి, వారిని బయటకు లాక్కురండి అని చెప్పని వాళ్ళు మాట్లాడిన మాటలు వాక్యంలో వ్రాయబడింది. అంత భయంకరమైన పాపం. సొదొమ గొమొర్రా పరిస్థితి ఏమైందో మనకందరికీ తెలుసు. ఈరోజు చూస్తే దేశంలో పాపం భయంకరంగా పెరిగిపోయిందండి. ఎక్కడ చూసినా సరే వివాహేతర సంబంధాలు, మైనర్ బాలికలతోటి పాపం చేయటం, మైనర్ బాలుడితో పాపం చేయటం, వాయి వరుస లేని సంబంధాలు. న్యూస్లో చూస్తే అసహ్యం వేస్తుందండి. అల్లుడితో అత్త పాపం చేయటం, పెళ్లి సంబంధంకి వచ్చినటువంటి కోడలతోటి మామ పాపం చేయటం, టీచర్ గారు చదువు చెప్పాలి అది మర్చిపోయి విద్యార్థుల్ని మభ్యపెట్టి వారితో పాపం చేయటం, కట్టుకున్న భార్య భర్తను మోసం చేసి భర్తను చంపేసేసి ప్రియుడితో వెళ్ళిపోవటం. ఇంకా భర్తలేదు చెప్పే పని లేదు, ఇంకా భయంకరం అది. ఇంకా ఈరోజు భయంకరంగా పాపం పేటరేగిపోతూ ఉందండి. దారుణం ఏంటని చెప్పంటే కోర్టులకు వెళ్ళినా కూడా న్యాయం దక్కకపోవటం. కానీ వాక్యం చెప్తా ఉంది, పాపము ఒక స్థాయికి చేరిన తర్వాత ఆ పాపము దేవుని వద్దకు వెళ్ళి
మొరపెట్టుకుంటుందట రండి. దేవుడు దానికి తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఏ విధంగా న్యాయం తీరుస్తాడు? తన యొక్క చిత్తం చొప్పున దేవుడు న్యాయం తీరుస్తాడు. చిట్ట చివరిగా కూలీ పెట్టిన మొర. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 14-15 వచనాలు. నీ సహోదరులోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలి వానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇవ్వలేను. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇవ్వలేను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును. మన దేవుడు ఎంత మంచివాడండి. పాత నిబంధన కాలం నుంచే కూలీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చాడు. పేదవాడు వాడు పొద్దున సాయంకాలం కష్టపడి వాడికి వచ్చి ఆ రూపాయి పాపం మీద ఆధారపడతాడు. నువ్వు వాడితో కష్టం చేయించుకుని వాడికి డబ్బులు ఇవ్వకపోతే ఏమండి వాడు ఎంత బాధపడతాడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు ఆ విధంగా చేసేవారట. ఇర్మియా గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఇర్మియా 22:13, నీతి తప్పి తన నగరును స్థాపించవానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులు కట్టించుకొనుచు జీతమేయక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొని వానికి శ్రమ. ఈనాడు చూస్తే కొంతమంది బాగా డబ్బున్న మేస్త్రీలు, బిల్డర్లు బాగా పని చేయించుకుంటారు, కానీ డబ్బులు ఇరు. ఇవాళ రా, సాయంకాలం రా, రేపు రా అని చెప్పి తిప్పుతూ ఉంటారు. నేను చూసే చాలామందిని. డబ్బులు లేక కాదు, ఇవ్వడానికి మనసు రాకండి. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, వాడు పెట్టేటువంటి మొర, అవును, వాడి బాధ దేవుడు విని దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడని చెప్పాను. 4 మొరలు. మొట్టమొదటిగా జనుల యొక్క మొర, రెండవదిగా రక్తం పెట్టే మొర, మూడవదిగా పాపపు మొర, నాలుగవదిగా కూలివాని మొర. 4 మొరలు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనం చేసేటువంటి ప్రార్థన వింటాడు. కానీ కొన్నిసార్లు జవాబు ఆలస్యం అవుతుంది. ఎందుకని ఆలస్యం అవుతుందండి? ఆ యొక్క జవాబు మనకి వెంటనే వస్తే దాని విలువ మనకి అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఒక్కసారి వచ్చి మీద పడితే దాన్ని తట్టుకునే పరిపక్వత మనకి ఉండకపోవచ్చు. కాబట్టి తన యొక్క సమయం చొప్పున, తన ప్రణాళిక చొప్పున దేవుడు ప్రతి ప్రార్థన కూడా జవాబిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.